అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ మొదటి భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. హలో ఫ్రెండ్స్! ముందుగా ఒక మాట. మై డియర్ హీరో అయిపోయింది. కొత్తగా మిస్టర్ సీఈఓ స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టోరీని గూడా ఇంతకుముందు స్టోరీలాగా ఆదరించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడూ తన చుట్టూ 10 మంది అమ్మాయిలను తిప్పుకుంటూ, నచ్చిన ఏ అమ్మాయిని కూడా వదలకుండా ఎంజాయ్ చేసే అతను, ఎవరూ లేని అనాథ. అనాథాశ్రమంలో ఉంటూ చదువుకొని, తన ఆఫీసులోనే జాయిన్ అయ్యింది. చాలా రోజుల వరకు అతడు ఆమెను చూడలేదు. ఆమెను చూసిన తర్వాత అతడి రియాక్షన్ ఏంటి? అందరిలాగే ఆమెను కూడా వాడుకొని వదిలేస్తాడా? లేదంటే ఆమె అతడిని మార్చేస్తుందా? మనం ఈ స్టోరీలో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్తే, డ్రైవర్ కీస్ ఇవ్వు అని డ్రైవర్ దగ్గర నుండి తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా వెళ్ళాలి అని రోడ్డు పైన కార్‌ను పరిగెత్తిస్తూ ఉన్నాడు అతను. అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆమె, "ఏమైంది డార్లింగ్? ఇంకా రాలేదు" అని అంది. "వస్తున్నాను. ఆన్ ది వే" అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. క్రిస్ వస్తున్నాడు. ఎప్పటినుండో అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా కల నెరవేరబోతుంది అని చాలా హ్యాపీగా ఉంది ఆమె. క్రిస్ కోసం ఆలోచిస్తూ టైంనే మర్చిపోయి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. అతడు బుక్ చేసిన రూమే అవడంతో కారు పార్క్ చేసి డైరెక్ట్‌గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు క్రిష్. అతడిని చూడగానే తనకి తెలియకుండానే అతనికి ఎదురుగా వెళ్లి హగ్ హగ్ చేసుకుంది. ఆమె మొహంను అతడి చేతితో పైకి లేపి లిప్ లాక్ చేసి శ్వాస ఆడటం కష్టమైన తర్వాత తనని వదిలేసి నెమ్మదిగా బెడ్ వద్దకి తీసుకుని వెళ్ళాడు. 2 మినిట్స్ అని చెప్పి తన చేతికి సిగరెట్ ఇచ్చి గ్లాస్‌లో వైన్ పోసి తనకి అందించింది. సిగరెట్ చేతిలోకి తీసుకొని వైన్ సిప్ చేస్తూ "నువ్వు కూడా తాగు" అన్నాడు క్రిష్. "నో నో నాకు అలవాటు లేదు. మీరు తాగండి" అంది ఆమె. ఒక పెగ్ తాగి గ్లాస్ పక్కన పెట్టి సిగరెట్ అయిపోవడంతో యాష్‌ట్రేలో వేసి ఆమెను పట్టుకొని అలాగే బెడ్ పైకి వెళ్ళాడు. ఎప్పటినుండో అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆమె అతనికి సహకరిస్తూ ఉంది. ఆ రాత్రి మొత్తం ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెల్లవారే ముందు ఇద్దరూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. కొంచెం సేపటి తర్వాత క్రిష్‌కి మెలుకువ వచ్చి చూసేసరికి అతనిపై ఆమె పడుకొని ఉంది. ఆమెను పక్కన పడుకోబెట్టి మెల్లగా పైకి లేసి డ్రెస్ వేసుకున్నాడు. ఫోను, వాలెట్, కీస్ అన్నీ తీసుకుంటూ ఉంటే, పక్కన పడుకోబెట్టినప్పుడే మెలుకువ వచ్చిన ఆమె సైడ్‌కి తిరిగి తల కింద చెయ్యి పెట్టుకొని అతడినే చూస్తూ, ఇతడితో ఒక్కరోజు ఉంటేనే ఇంత హ్యాపీగా ఉంటే, లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటాను అని ఆలోచిస్తూ ఉండిపోయింది. నో బేబీ అలా ఎప్పుడూ ఆలోచించకు. నాతో లైఫ్ చాలా రిస్కీగా ఉంటుంది. అలా ఇమాజిన్ చేసుకోవటం కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది నీకు. సో, ఇలా వన్ నైట్ స్టాండ్ బెటర్ మనకి అన్నాడు క్రిష్. అదేంటి? నేను మనసులో అనుకున్నది కూడా ఇతనికి వినిపించిందా? అన్నట్లుగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టింది ఆమె. నువ్వు మనసులో అనుకున్నా, పైకి అన్నా, ఎలా అనుకున్నా సరే, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. సో, బీ కేర్‌ఫుల్ అంటూ అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు క్రిష్. అతడు వెళ్ళినా కూడా అతడిని రూపం ఆమె కన్నుల ముందే నిలిచింది. ఎత్తుకు తగ్గ బరువుతో, సిల్కీ హెయిర్, తెల్లని మేనిఛాయతో అమ్మాయిల రాకుమారుడిగా ఉన్న అతను ఆమె కళ్ళ ముందు కనిపించగానే, ఇలాంటి వ్యక్తితో నేను ఒకరోజు గడిపాను అని సంతోషంగా ఫీలయ్యి వెంటనే లేచి డ్రెస్ చేసుకొని తను కూడా రూమ్‌లో నుండి బయటకి వెళ్ళిపోయింది. మళ్ళీ తనే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి డైరెక్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోయి బెడ్‌పై అలాగే ఒరిగిపోయాడు. చాలా సమయం తర్వాత మెలకువ వచ్చి లేసి చూసి, ఈరోజు మీటింగ్ ఉంది. అటెండ్ అవ్వాలి కదా! అనుకొని ఫాస్ట్‌గా లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి, అప్పటికే మెయిడ్ తెచ్చిపెట్టిన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు క్రిష్. కొడుకు ఎర్లీ మార్నింగ్ టైంలో ఇంటికి రావటం, మళ్ళీ ఆఫీస్‌కి టైం అవ్వగానే ఫాస్ట్‌గా వెళ్ళిపోవటం అన్నీ చూస్తూ అన్నీ చూస్తూనే కూడా ఏమీ చేయలేకపోతున్నాను. తనను మార్చే అమ్మాయి తన లైఫ్‌లోకి వస్తే బాగుండును అనుకొని నేను అతిగా ఆశపడుతున్నానేమో. ఇలాంటి వాడికి ఎవరైనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా తర్వాత కూడా మారకుండా ఇలాగే ఉంటే ఆ అమ్మాయి జీవితం నాశనం చేసిన దాన్నే అవుతానేమో. కృష్ణయ్య! ఏంటి నాకీ పరీక్ష అని తనలో తాను బాధపడింది యశోద. ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే అందరూ విష్ చేస్తూ ఉంటే హ్యాపీ స్మైల్‌తో అందరినీ
విష్ చేస్తూ తన ఛాంబర్‌లోకి ఎంటర్ అయ్యాడు క్రిష్. పిఏ వచ్చి "సార్, మీ షెడ్యూల్ రెడీ" అని అంది. "ఓకే బేబీ" అంటూ తన నడుముపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని లిప్ లాక్ చేశాడు క్రిష్. ఆ అమ్మాయి క్రిష్ కిస్‌కి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. తనతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి మీటింగ్‌కి అటెండ్ అయ్యాడు క్రిష్. మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే ఒక ఎంప్లాయీ మరొక ఎంప్లాయ్‌తో మిస్‌బిహేవ్ చేస్తూ ఉండటం చూసి సైలెంట్‌గా తన ఛాంబర్‌లోకి వెళ్లి అతడిని పిలిపించాడు క్రిష్. బాస్ పిలుస్తున్నాడు అనగానే అమ్మో! నేనేం తప్పు చేశాను? నన్నెందుకు పిలుస్తున్నాడు? అనుకోని టెన్షన్ పడుతూనే లేచి వెళ్తూ ఈ బాస్ అమ్మాయిలతో బాగానే ఉంటాడు. అబ్బాయిలతోనే దారుణంగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు అతనికి ఏమనిపించిందో ఏంటో? నన్నెందుకు పిలిపించాడో స్వామి! నా ఈ జాబ్ పోకుండా ఉండేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ క్రిష్ రూమ్ దగ్గరికి వెళ్ళి టెన్షన్ కొంచెం తగ్గించుకొని డోర్ నాక్ చేసి అతను ఎస్ కమిన్ అన్నాడు. క్రిష్ అతడు వెళ్ళి నిలుచున్నాడు. కానీ అతని బాడీ మొత్తం షివర్ అవుతూ ఉంది. అంతలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అతను. ఏసీ రూమ్‌లో కూడా తలలో నుండి చెమటలు కారుతూ ఉన్నాయి. అతడిని చూసి ఈ భయం తప్పు చేయకముందు ఉండాలి. ఇప్పుడు కాదు. యువర్ ఫాడ్ అన్నాడు క్రిష్. సార్ అన్నాడు అతను. స్ షార్ప్‌గా చూశాడు క్రిష్. ఆ చూపుకే భయపడి సైలెంట్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతను. రాధా! రాధా! అని అరుస్తూ ఆశ్రమం మొత్తం తిరుగుతూ ఉంది ప్రసన్న. ఏంటక్కా? ఎందుకలా అరుస్తున్నావ్? అని అడిగింది 5 సంవత్సరాల పాప. ఓయ్! ఏంటి బుడంకాయ్? నన్ను అరుస్తున్నావనంటున్నావు అంది ప్రసన్న. నేను బుడంకాయ్ కాదు. నువ్వే తాటి చెట్టు అంది ఆ పాప. నన్ను తాటి చెట్టు అంటావా? చెప్తా నీ పని అంటూ ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తింది ప్రసన్న. అక్కా హెల్ప్ మీ అని అంటూ పరిగెత్తింది ఆ పాప. చెట్టు కింద కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఏదో చేసుకుంటూ కూర్చొని వీళ్ళ అరుపులకి ఇద్దరిని చూసి అబ్బా! మళ్ళీ మొదలుపెట్టారా? ఏం జరిగింది? ఎందుకలా అరుచుకుంటున్నారు? అంటూ ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఆ పాపని చేతిలోకి తీసుకుంది రాధ. చూడక్కా! నేను నీకోసం వెతుకుతూ ఉంటే తనే నన్ను ఏడిపిస్తుంది అని ఎన్నో చెప్పింది ఆ పాప. అబ్బా! ఏంటి ప్రసన్న నువ్వు చిన్న పిల్లలాగా, చిన్న పిల్లలతో ఏంటి ఆ గొడవ అంది రాధ. అమ్మో! వీళ్ళు చిన్న పిల్లలా? చూడడానికి చిన్నగా ఉన్నారు కానీ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? నేను తాటి చెట్టునంట అంది ప్రసన్న. ప్రసన్న చెప్పే తీరు చూసి రాధకి నవ్వు వచ్చి ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా కంట్రోల్ అవ్వకపోవటంతో పక్కకి తిరిగి నవ్వుతూ ఉంది. రాధ నవ్వవే నవ్వు. ఏం చేస్తాం? నీ టైం నడుస్తుంది అంది కోపంగా. అయ్యో అక్క! నీ టైం ఆగిపోయిందా? రిపేర్ చేయించుకో అంది పాప. హేయ్! నిన్ను అని కొట్టడానికి ముందుకు వచ్చింది ప్రసన్న. అక్క అంటూ రాధను అల్లుకుపోయింది ఆ పాప. అబ్బా! ప్రసు ఆపవే అని ప్రసన్నని ఆపి ఏంట్రా నా కోసం ఎందుకు చూస్తున్నావు? అని అడిగింది రాధ. ఆ పాపని ఏం లేదక్కా. నీతో కలిసి కాసేపు ఆడుకోవాలనిపించింది. అందుకే పిలిచాను అంది. ఆ పాప నేను కొంచెం బిజీగా ఉన్నాన్రా. ఒక 10 నిమిషాల తర్వాత ఆడుకుందాము అంది రాధ. సరే అక్క అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ పాప. ఎప్పుడు చూడు ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని కూర్చుంటావు. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? అంది ప్రసన్న. నేనేం చేస్తున్నానే? ఖాళీ ఉండటం దేనికి అని ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే అప్లై చేద్దామని అనుకోని చూస్తూ ఉన్నాను అంది రాధ. అవునా? మరి ఏమైనా చూసావా? అంది ప్రసన్న. ఆ! కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంట. అందులో వేకెన్సీస్ ఉన్నాయన్నారు. అప్లై చేశాను. చూడాలి ఏం జరుగుతుందో అంది రాధ. ఏంటి? కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అప్లై చేశావా? అంది షాకింగ్‌గా ప్రసన్న. ప్రసన్నని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటే అంత షాక్ అవుతున్నావు? ఏం జరిగింది? అంది రాధ. ఏం లేదులే. నువ్వు అప్లై చెయ్యి. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే అప్పుడు చూద్దాం. అయినా నీ టాలెంట్‌కి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావులే అంది ప్రసన్న. ఏమో చూద్దాం. అదే అప్లై చేస్తున్నాను అంటూ ఆ జాబ్‌కి అప్లై చేసి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి ఆ చిన్న పాప దగ్గరికి ఎళ్ళింది రాధ. ఇంకా అందరూ పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంది రాధ. ప్రసన్న కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యింది. వార్డెన్ వచ్చి చూసి ఇంత మంచి పిల్లలు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం. రెక్కలు రాగానే కన్న తల్లిదండ్రులను వదిలి వెళుతున్న ఈ రోజుల్లో వాళ్ళని పెంచాము అనే అభిమానంతో ఇక్కడే ఉండి మాకు సహాయం చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు? వీళ్ళ జీవితంలోకి వచ్చేవాళ్ళు కూడా వీళ్ళలాగే మంచివాళ్ళు అయి ఉండాలి రాధ. ఎలా అయితే అందరిని క్షమిస్తుందో, అతడు కూడా అలాగే ఉండి అందరితో మంచిగా కలివిడిగా ఉండాలి. అలాంటి వాడే రాధ జీవితంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటుంది.
పిల్లలతో ఆడుకుంటూనే వార్డెన్‌ను చూసి, "ఏంటి మేడం అలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు. ఏమై ఉంటుంది?" అని పిల్లలు కూడా "ఆడుకోండిరా, నేనిప్పుడే వస్తాను" అని చెప్పి వార్డెన్ దగ్గరికి వచ్చింది రాధ. రాధ దగ్గరికి రావటం చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది. వార్డెన్ "ఏంటి మేడం ఆలోచిస్తున్నారు?" అంది. రాధ "ఏం లేదురా, నీ మంచి మనసుకి నిన్ను అర్థం చేసుకునేవాడు నీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నాను" అంది. వార్డెన్ "అయ్యో! నాకు ఇప్పుడే అలాంటి ఆశలేమీ లేవు. నేను మంచిగా జాబ్ చెయ్యాలి. ఇన్ని సంవత్సరాల నుండి మమ్మల్ని పెంచి పోషించిన మీకు ఈ ఆశ్రమానికి మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా! అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను" అంది రాధ. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాచ్‌మెన్ వచ్చి "మేడం, విజయేందర్ గారు వచ్చారు" అని చెప్పాడు. "ఓసారి వచ్చారా? ఆఫీస్ రూమ్‌లో కూర్చొని చెప్పు. నేను ఇప్పుడే వస్తున్నాను" అని చెప్పి "అమ్మా రాధా, నువ్వు కూడా రా" అంది వార్డెన్. "సరే మేడం, నేను వస్తాను. మీరు వెళ్ళండి" అని వార్డెన్‌ని పంపించి పిల్లల దగ్గరికి వెళ్లి మళ్ళీ వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేసింది రాధ. విజయేంద్ర గారు వార్డెన్‌తో కొంచెం మాట్లాడి కొంచెం మనీ తీసి ఇచ్చి "పిల్లలందరి కోసం ఏదో నా తృప్తికి ఇస్తున్నాను తీసుకోండి" అని చెప్పి రాధ "ఎక్కడ" అని అడిగాడు. "అయ్యో! మీరు వచ్చిన ప్రతిసారి ఇలా ఇస్తూనే ఉన్నారు కదా సార్. మీ ఈ సహాయం మా కృతజ్ఞతలు" అని చెప్పి రాధ బయట పిల్లలతో ఉంది సార్. నేను వెళ్లి పిలుస్తాను. మీరు కూర్చోండి అంది వార్డెన్. లేదు లేదు, నేను వెళ్లి మాట్లాడతాను అని వార్డెన్‌కి చెప్పి బయటికి వచ్చి రాధని చూస్తూ ఉండిపోయాడు విజయేందర్. పిల్లలతో మాట్లాడుతూ అది గమనించి విజయేందర్ గారి దగ్గరకు వచ్చింది. విజయేందర్, రాధ ఇద్దరూ మాట్లాడుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి అక్కడ కూర్చున్నారు. తర్వాత తన ల్యాప్‌టాప్ తీసుకొని విజయేందర్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పింది రాధ. రాధ చెప్పింది విని హ్యాపీ స్మైల్ ఇచ్చి "నాకు తెలుసురా, నువ్వు అనుకున్నది సాధిస్తావు" అని అన్నాడు. విజయేందర్ ఇద్దరూ ఇంకా కాసేపు మాట్లాడుకున్న తర్వాత "సరేరా, నేను వెళ్ళి వస్తాను. కుదిరినప్పుడు ఇంటికి రా" అని చెప్పి వెళ్ళిపోయాడు. "మీ పని అయితే నేను చేసి పెట్టాను. మీకు ఇప్పుడు ఏం అవసరం వచ్చినా నేను మీకు తోడుగానే ఉంటాను. ఇంక నేను నా పని కోసం చూసుకోవాలి. నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిస్తే బాగున్ను. ఖాళీగా ఉండటం చాలా ప్రాబ్లమ్‌గా ఉంది" అనుకుంది రాధ. క్రిష్ పిఏని పిలిచి "మనం స్టాఫ్ కోసం యాడ్ ఇచ్చాం కదా! ఎంతమంది అప్లై చేశారో చూసి అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ ఇవ్వు" అని చెప్పాడు.